ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వము ప్రవేశపెట్టిన ప్రజాపాలనలో భాగంగా 6 గ్యారంటీ స్కీమ్‌లలో ఒక గ్యారంటీ మహాలక్ష్మి పథకం కింద రూ. 2,500 స్త్రీలకు ఇచ్చే ఉద్దేశంతోటి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క మహాలక్ష్మి స్కీము ఎవరెవరికి వర్తిస్తది? దానికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ముందు మొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకెళ్తే మనకు కొత్తగా మహాలక్ష్మి స్కీమ్‌కి సంబంధించి కొత్త రూల్స్ ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఇవాళ మెన్షన్ చేయడం జరిగింది. మహాలక్ష్మి స్కీమ్‌కు అప్లై చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా పర్మనెంట్ రెసిడెంట్ సర్టిఫికెట్ తీసుకోవాలి మీ సేవల. అండ్ వాళ్ళు ఖచ్చితంగా ఒక ఉమెన్‌కు మాత్రమే వస్తుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కుటుంబం లోపల ఒక కుటుంబానికి ఒకరికి మాత్రమే ఈ మహాలక్ష్మి స్కీమ్ వర్తిస్తుంది. అది కూడా మ్యాక్సిమము అప్లికెంట్ మస్ట్ బి ఏ ఉమెన్ హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్. ఆ యొక్క ఎవరైతే హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్గా ఉన్న స్త్రీలు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఇది వస్తుంది. ఇంకా వాళ్ళు కాకుండా నలుగురైదుగురు స్త్రీలు ఆ కుటుంబంలో ఉన్నప్పటికీ అందరికీ రాదు. హెడ్ ఆఫ్ ద ఉమెన్ వాళ్ళకు మాత్రమే ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీ ఆరు గవర్నమెంట్ అఫీషియల్ వాళ్ళు ఈ యొక్క స్కీమ్కు ఎలిజిబుల్ గారు. వాళ్ళకు ఈ యొక్క 2,500 రావు. మరియు ఆల్ ద రేషన్ కార్డు హోల్డర్స్, ఎవరైతే రేషన్ కార్డు హోల్డరు అంత్యోదయ, బిలో పవర్టీ లైన్ కింద దరిద్రరేఖ దివాగా మరియు ఎబో పవర్టీ లైన్ ఉన్న రేషన్ కార్డు ఉన్న హోల్డర్స్ అందరికి కూడా ఈ యొక్క మహాలక్ష్మి స్కీమ్ అనేది వర్తిస్తుంది. ఇంకా ఏం మెన్షన్ చేశాడంటే, మోస్ట్ ఇంపార్టెంట్ అప్లికెంట్ షుడ్ బి రిప్రజెంటెడ్ యాజ్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇన్ ద రేషన్ కార్డ్ దట్ షీ హోల్డ్. ఇంతసేపు పడితే సేమ్ మనకి చెప్పాను ఆల్రెడీ. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అయిన ఉమెన్ మాత్రము ఖచ్చితంగా వాళ్ళ యొక్క జిరాక్స్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు ఎవరైతే ఉమెన్ స్త్రీ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ట్యాక్సీ పేయర్స్, అంటే వాళ్ళు ట్యాక్స్ అనేది గవర్నమెంట్కు పే చేస్తూ ఉన్నారు, ఇన్కమ్ ట్యాక్స్, అంటే వాళ్ళు ఎలిజిబుల్ గారు. మరియు వాళ్ళ యొక్క భర్తలు కూడా ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అయి ఉంటే, ఇంకో ఆప్షన్ ఏమి ఇచ్చారనంటే, వాళ్ళ భర్తలు కనుక ఇన్కమ్ ట్యాక్స్, అంటే వాళ్ళు కూడా గవర్నమెంట్ జాబర్లు అయ్యి ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అయి ఉంటారు కొంతమంది. ఇంకా ప్రైవేట్ కూడా హై అమౌంట్, హై యాన్యువల్ ఇన్కమ్ పొందే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కనుక గవర్నమెంట్కు పే చేసిన వాళ్ళు అయి ఉంటే వాళ్ళ యొక్క భార్యలకు హెడ్ ఆఫ్ ద ఉమెన్ అయినప్పటికీ వాళ్ళకు ఈ యొక్క మహాలక్ష్మి స్కీమ్ అనేది వర్తించదని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఇప్పుడు ఎవరైతే అప్లై చేసుకుంటారో, ఎలిజిబుల్ అవుతారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, రెసిడెన్స్ ఇన్ తెలంగాణ అది ఖచ్చితంగా అప్లికేషన్ లోపల అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ న్యూ రేషన్ కార్డు వస్తుంది, దాన్ని కూడా వాళ్ళు అప్లోడ్ చేయాలి. ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ స్కీమ్ దీనికి సంబంధించి 18 నుంచి ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం జరిగింది. 18 నుంచి 55 సంవత్సరాల మధ్యలో ఉన్న ఎవరైతే స్త్రీలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మహాలక్ష్మి స్కీమ్ అనేది వర్తిస్తుంది అని చెప్పేసి మనకు క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది మహాలక్ష్మి స్కీముకు సంబంధించి వివరాలు. ఇంకా ఏమైనా ప్రజాపాలనకు సంబంధించిన వివరాలు కానీ జాబ్ అప్డేట్స్ కానీ మన యొక్క ఛానల్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.